తెలంగాణను పెద్ద పులులు వణికిస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ హడలెత్తిస్తున్నాయి. మనుషుల్ని చంపుతూ పశువులపై దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. పులుల బారి నుంచి మమ్మల్ని కాపాడాలంటూ జనం ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. తెలంగాణలో అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులులు చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో వరుసగా వెలుగు చూస్తున్న పులి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి పులులు, చిరుతలు, ఇతర అడవి జంతువులు తెలంగాణ అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జతకట్టే సమయం కావడంతో తెలంగాణ వైపు పెద్ద పులుల రాక ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుల వ్యవధిలోనే పులి దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఆసిఫాబాద్ జిల్లాలో లక్ష్మి అనే మహిళపై పెద్ద పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దుబ్బగూడెంలో పొలం పనుల్లో ఉన్న రైతు సురేష్ పై పులి దాడి చేసి గాయపరిచింది. కొద్ది రోజుల క్రితం తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పెద్ద పులి నిర్మల్ జిల్లాలో అలజడి సృష్టించింది. బోధ్ మీదుగా సారంగపూర్ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సమీప ప్రాంతాల్లో సంచరించి తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బోధ్ మండలంలో చిరుత సంచారం కూడా అడ్లెత్తిస్తోంది. మేకల మందపై చిరుత దాడి చేసింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని డెడ్రా గ్రామంలో చిరుతపులి మహిళపై దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించింది. గతంలోనూ పులులు, చిరుతల దాడుల్లో పలువురు అటవీ సమీప ఆవాస ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పులులు, చిరుతలు, ఇతర అడవి జంతువుల దాడుల్లో తరచూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపరచడంతో పాటు పశువుల మందులపైన దాడులు చేసి నోటకరుచుకుని వెళ్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులు పెరిగిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పులి జాడలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇటీవలే హైదరాబాద్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అత్యాధునిక థర్మల్ డ్రోన్లను తరలించారు. పగలు, రాత్రి వేళల్లోనూ డ్రోన్లను ఉపయోగించి పులిజాడ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జత కోసం తిరుగుతున్న పులి బారిన పడకుండా ఉండేందుకు కొంతకాలం పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ప్రజలు పొలం పనులకు వెళ్లాలని సూచిస్తున్నారు. విజిల్స్, మాస్కులు అందిస్తున్నారు. ఒంటరిగా కాకుండా గుంపులుగా తిరగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.